నీలామాధవుడిని చూసే భాగ్యం దొరకలేదని బాధపడుతున్న రాజుకు విష్ణుమూర్తి కలలో వచ్చి పూరిలో ఉన్న సముద్రంలో ఒక చెక్క తేలుతూ వస్తుంది. దాన్ని నువ్వు విగ్రహంలా చెక్కించు, నేను అందులో కొలువై ఉంటానని చెప్తాడు. వెంటనే రాజు సముద్రం దగ్గరికి వెళ్తాడు. నిజంగానే ఒక చెక్క తేలుతూ వస్తుంది. దాన్ని అంతఃపురానికి తెచ్చి శిల్పులతో చెక్కించడానికి ప్రయత్నిస్తాడు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే ముళ్ళు చెక్కలేకి దిగదు. అప్పుడు విశ్వకర్మ శిల్పి వేషంలో వచ్చి నేను 21 రోజులలో ఆ చెక్కని చెక్కుతాను, కానీ నేను పని చేస్తున్నప్పుడు తలుపు మాత్రం తెరవద్దని చెప్తాడు. 16 రోజుల తర్వాత రాజు ఆగలేక గది తలుపులు తెరుస్తాడు. వెంటనే శిల్పి మాయమైపోతాడు. కానీ అక్కడ సగం చెక్కబడిన విగ్రహాలు 3 ఉంటాయి. అవి కృష్ణుడు, సుభద్ర, బలభద్రుడివి. అవి చేతులు కళ్ళు పూర్తి అవ్వకుండా ఉంటాయి. ఈ కారణం వల్లే పూరిలో ఉన్న విగ్రహాలు మామూలు విగ్రహాలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. సముద్రంలో కలిసిపోయిన కృష్ణుడు గుండె ఈ చెక్క విగ్రహంలోకి వస్తుంది. కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఆ గుండెను మరి యొక్క కొత్త పూరి జగన్నాథ విగ్రహంలోకి మారుస్తారు. ఈ మార్చే సమయంలో వాళ్ళు చీకట్లో కళ్ళకి గంతలు కట్టుకుని చేతికి వస్త్రాలు చుట్టుకొని మారుస్తారు. ఇప్పటికీ ఆ గుండె కొట్టుకుంటూ ఉంటుందని నమ్ముతారు. అలాగే పూరి జగన్నాథుని కథలు ఇంకా కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, చేసేద్దాం. జై పూరి జగన్నాథ.